కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా చిన్నపిల్లలు వాడే సబ్బుల నుంచి మొదలుపెట్టి తాగే పాల వరకు కలుషితం చేసి ఆహారాన్ని కాలకూట విషంగా మారుస్తున్నారు. ఆహార కల్తీ నియంత్రణకు కఠినమైన చట్టాలే ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా జనం చెంతకు కల్తీ పదార్థాలు చేరి వారి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. అదేవిధంగా కల్తీ వస్తువులు పదార్థాల తయారీలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెబుతోంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కేసులు పెరుగుతున్నాయి. అయితే విస్తృతమైన అవగాహన కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆహార నిపుణులు, వైద్యులు, న్యాయవాదులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఆహార కల్తీ పెద్ద ఎత్తున జరుగుతున్నది. అత్యాశతో వ్యాపారం చేస్తూ ఆహార పదార్థాలను కలుషితం చేసి జనాలకి స్లో పాయిజన్లా ఎక్కిస్తున్నారు. రసాయనాలు పంటలను కూడా పాడు చేస్తున్నారు. ప్యాకింగ్ మెటీరియల్తోనూ కల్తీ జరగడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. జీర్ణకోశం పాడైపోవడం, చూపు మందగించడం, కీళ్ల నొప్పులు, క్యాన్సర్, గుండెపోటు, పక్షపాతం వంటి రోగాలతో మృతి చెందుతున్నారు. అయినా ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్న కల్తీ వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆహార పంటల ఉత్పత్తి, ప్యాకింగ్ మెటీరియల్, ఇథసాన్, ఇథరాల్, కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను పండ్లు, కూరగాయలలో వినియోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 2006లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ శిక్షలు కఠినంగా లేకపోవడంతో నిర్విరామంగా కల్తీ వ్యవహారాలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా మిస్ బ్రాండెడ్, సబ్ స్టాండర్డ్ వస్తువులు క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటితో తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బిర్యానీ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ కేంద్రంగా కల్తీ ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం హైదరాబాద్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. గ్రేటర్లో కల్తీని నియంత్రించేలా 30 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేస్తున్నప్పటికీ కేసులు మాత్రం గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రోడ్డు పక్కన నడిపించే ఫుడ్ కోర్ట్ నుంచి మొదలుపెట్టి స్టార్ హోటళ్ల వరకు నాసిరకం పదార్థాలను వినియోగిస్తున్నట్లుగా పలు తనిఖీల్లో వెల్లడైంది. అయినా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడి పట్టుబడితే జీవిత ఖైదీ విధించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. బడా రెస్టారెంట్లు, హోటళ్లు కూడా కల్తీ పదార్థాలతో ఆహారాన్ని జనాలకు వడ్డిస్తున్నాయి. ఆహార పదార్థాలను కల్తీ చేయడం వలన ప్రాణాలు పోతున్నాయి. నిజానికి వ్యాపారులు చేసే అక్రమాలపై అవగాహన లేకపోవడం వల్లనే కొనుగోలుదారులు నష్టపోతున్నారు. దీర్ఘకాలం పాటు కల్తీ పదార్థాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. 10 ఏళ్లు నిండని చిన్నారులు భయంకరమైన వ్యాధులతో పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఆహార పదార్థాల కల్తీపై అవగాహన లేకపోవడంతోనే జరుగుతుంది. ప్రజలు ఇకనైనా మేల్కొని కల్తీపై అవగాహన పెంచుకొని ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.